వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా తన ప్లేట్ మార్చారు. చాలా ఏళ్లుగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మాత్రం ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీకి ఆయనే తగిన సీఎం అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. జనసేన నేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ పవన్ కళ్యాణ్ ఓ పేడ ఆర్టిస్ట్ అంటూ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన అసమర్థుడికి రాజకీయాలు ఎందుకంటూ ఎగతాళిగా చేసిన ఆయననే ఈ వ్యాఖ్యలు చేసిందంటూ చాలా మంది అవాక్కవుతున్నారు. విజయసాయిరెడ్డి తన రీసెంట్ ట్వీట్ లో ఏపీలోని ఎన్డీఏ నేతల్లో అత్యంత ఆదర్శవంతమైన నాయకుడిగా పవన్ ఒక్కరే కనిపిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఆయనకు ఫుల్ పాపులారిటీ ఉంది. 75 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఆయన కంటే వయసులో ఉన్న పవనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని వహించగలరు. ఏపీకి యువ నాయకత్వం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. 6 నెలల దాకా పవన్ కళ్యాణ్ను గుడ్డు మీద ఈకలా తీసిపారేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పవన్ మాత్రమే ఏపీని ముందుండి నడిపించగలరంటూ కామెంట్స్ చేయడం ఆసక్తిని రేపుతుంది. ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టేందుకే విజయసాయిరెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అనే కోణంలో కొంతమంది చర్చ మొదలు పెట్టారు. దీని వెనుక ఏదో ఒక దురుద్దేశం ఉండే ఉంటుందని కొంతమంది నమ్ముతున్నారు. మరికొంతమంది మాత్రం ఆయన మనస్ఫూర్తిగా ఈ కామెంట్లు చేశారా లేదా అనేది తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు.